ప్రజా టీవీకు స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా అభిరుచి మధు ఎంపిక. జిల్లాలో కమలం పార్టీని బలోపేతం చేస్తానని హామీ. స్విట్జర్లాండ్ కంపెనీల సీఈఓలతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం. కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ అంటూ సంచలన ప్రకటన చేసిన మంత్రి టీజీ భరత్. బాల్య వివాహాల నిషేధిత చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. మహానందీశ్వర స్వామి వారి దేవస్థానంలో ఘనంగా జరిగిన శ్రీ స్వామి అమ్మవారి పల్లకి సేవ. అసంఘటిత కార్మికులు ఈ శ్రామ్ పోర్టల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. నంద్యాల పట్టణంలోని నేషనల్ సీడ్స్ వద్ద ఎం కృష్ణాపురంకు చెందిన వేరుశనగ రైతులు ఆందోళన. నంద్యాల జిల్లా బ్రాహ్మణ కొట్కూరులో చట్ట వ్యతిరేక అసాంఘిక కార్యకలాపాలను నియంత్రించేందుకు డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టిన పోలీసులు. నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా అభిరుచి మధు ఎంపికయ్యారు. స్థానిక బీజేపీ కార్యాలయంలో పార్టీ అధిష్టాన ప్రతినిధి సమక్షంలో అభిరుచి మధును జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లాలో కమలం పార్టీని బలోపేతం చేస్తానని ఈ సందర్భంగా అభిరుచి మధు ప్రకటించారు. ఈ సందర్భంగా అభిరుచి మధు అభిమానులు, బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ సంస్థాగత ఎన్నికలలో భాగంగా నంద్యాల జిల్లా అధ్యక్ష ఎన్నిక నంద్యాల పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రతినిధులు హాజరయ్యారు. నంద్యాల జిల్లా నుంచి అధ్యక్ష స్థానానికి 11 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 4 పేర్లను రాష్ట్ర అధిష్టానం సూచించింది. నలుగురిలో అభిరుచి మధును అత్యధిక సంఖ్యలో బలపరచగా అధిష్టాన ప్రతినిధి అభిరుచి మధును జిల్లా అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షులు అభిరుచి మధు మాట్లాడుతూ తనను జిల్లా కోఆర్డినేటర్గా నియమించే నాటికి గ్రామ స్థాయి నుంచి సంస్థాగతంగా బలంగా లేమన్నారు. తాను జిల్లా కోఆర్డినేటర్గా వచ్చాక అందరి సహకారంతో 30 మండలాలలో బూత్ 1200కు పైగా బూత్ కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. నేడు రాష్ట్ర పార్టీ అధిష్టానం తనపై మరింత బాధ్యతను పెట్టిందని, ఈ బాధ్యతను వమ్ము చేయకుండా కష్టపడి పనిచేసి జిల్లా నుండి అసెంబ్లీలో కమలం వికసించేలా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో జిల్లా స్థాయి బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర పార్టీ పెద్దలు ఈ బాధ్యతను ఇచ్చారంటే నాకు చాలా గర్వంగాను, అంతేకాకుండా ఇంకా కొంచెం ఎక్కువ పూర్తి సమయాన్ని ఇవ్వమని చెప్పి నాకు సూచించారని భావిస్తూ ఎప్పటికప్పుడు రాష్ట్ర పార్టీ సూచనల మేరకు భారతీయ జనతా పార్టీని నంద్యాల జిల్లాలో ప్రతి బూత్లో ఏజెంట్లను కూర్చోబెట్టగలిగిన శక్తికి, ప్రతి బూత్ నుంచి ఓట్లను సాధించే స్థితికి భారతీయ జనతా పార్టీని తీసుకొస్తారని తెలియజేస్తూ, ఈ నంద్యాల జిల్లాలో నాకు బాధ్యతలు జిల్లా కోఆర్డినేటర్గా 7 నెలల కింద ఇచ్చేటప్పటికీ దాదాపుగా జిల్లాలోని 7 అసెంబ్లీలకు కానీ 5 అసెంబ్లీలకు అసెంబ్లీ కన్వీనర్లు లేరు. అంతేకాకుండా జిల్లా వ్యవస్థ కూడా, జిల్లా కార్యవర్గం కూడా, ఉపాధ్యక్షులు కానీ, ప్రధాన కార్యదర్శులు కానీ, జిల్లా కమిటీ లేకుండా నాకు ఆ రోజు బాధ్యత అప్పచెప్పడం జరిగింది. అప్పచెప్తే అలాంటి టైంలో ఇక్కడ ఉన్న పెద్దల సూచనలు, వీళ్ళందరి సూచనలు ఎప్పటికప్పుడు రాష్ట్ర పార్టీ సూచనలు తీసుకుంటూ పెద్దలందరి సహకారంతో
ప్రతి మండలానికి ప్రతి అసెంబ్లీతో కాకుండా ప్రతి మండలానికి గ్రామానికి కూడా తిరిగి ఈరోజు జిల్లాలో 1629 బూతులు ఉంటే ఎన్నికల బూతుల్లో 1250 బూత్ కమిటీలు మేము 12 మందితో వేసుకోగలిగాం. దాదాపుగా 36 మండలాల్లో 33 మండలాలకు ఈరోజు మేము అర్హత సాధించే స్థితికి వచ్చాం. దీని వెనుక సీనియర్ల సూచనలు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులందరూ కూడా ప్రతి కార్యకర్త కూడా మన కుటుంబం బాధ్యతలాగా పనిచేసినందువల్లే ఈ విజయం సాధ్యమైందని తెలియజేస్తూ ఈ రోజు నుంచి కూడా ప్రతి కుటుంబంలోని ప్రతి వ్యక్తికి నేను బాధ్యుడిగా ఉంటాను, జిల్లా పార్టీకి సేవకుడిగా ఉంటాను. ఎప్పటికప్పుడు కూడా మీరందరూ కూడా నన్ను మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా భావిస్తూ అందరం కూడా కలిసిమెలిసి మనం పనిచేసుకుందాం. మన రాష్ట్ర పార్టీలో నంద్యాల స్థానం ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు మరి ఎవరు బాధ్యత లేనప్పుడు బాధ్యత తీసుకుంటే 5వ స్థానానికి వస్తే ఈరోజు 1 లక్షకు పైన సభ్యత్వం కలిగిన పార్టీకి తీసుకొచ్చాం కేవలం 7 నెలల్లో. మరి రేపటి నుంచి మొదలు పెడతాం, పూర్తి సమయం పార్టీకే ఇస్తాం, అన్ని కూడా పక్కన పెడతాం. తప్పనిసరిగా ఈ జిల్లా నుంచి అత్యధికంగా సభకు శాసనసభకు కానీ పార్లమెంటుకు కానీ వెళ్ళే స్థితికి కమలాన్ని తీసుకొని వస్తాం. ఆ స్థితికి రావాలని పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ రాష్ట్ర పార్టీ పెద్దలు ఈ బాధ్యత ఇచ్చినందుకు వారి నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ భారత్ మాతాకి. స్విట్జర్లాండ్ కంపెనీల సీఈఓలతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని వారిని ఆహ్వానించారు. తమ భేటీ అనంతరం మృదుల్ కుమార్ స్విట్జర్లాండ్కు చెందిన 4 ప్రముఖ సంస్థల సీఈఓలు ఇతర ముఖ్యులను సీఎం చంద్రబాబుతో సమావేశపరిచారు. మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ అయిన స్విస్ మెయిన్ సెక్రటరీ జనరల్ రోల్ కెల్లర్, పాలిమర్ ప్రాసెసింగ్ రంగానికి చెందిన ఓర్లికాన్ సీఈఓ మార్కస్ టకే, హై క్వాలిటీ ఇండస్ట్రియల్ కాంపోనెంట్స్ అండ్ కస్టమ్స్ ఇంజనీర్డ్ సొల్యూషన్స్ సంస్థ అయిన ఆంగ్లిస్ట్ ఫిస్టర్ సీఈఓ ఎరిచ్ స్మిడ్, టెక్స్టైల్స్ రంగానికి చెందిన స్విస్ టెక్స్టైల్ హెడ్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ జాన్స్ వాన్ డెర్ క్రోన్కు రాష్ట్రంలో పెట్టుబడులకు గల విస్తృత అవకాశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. నైపుణ్యం కలిగిన మానవ వనరుల లభ్యతతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ప్రోత్సాహకాలను వినియోగించుకునేందుకు ఏపీకి రావాలని ఆహ్వానించారు. దావోస్లో తెలుగువారి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్న కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్ సంచలన ప్రకటన చేశారు. కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దావోస్లోని ఓ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందే కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ అని మంత్రి టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలలో హైలీ ఎడ్యుకేటెడ్ ఏపీ రాజకీయ నాయకుల్లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివింది లోకేష్ ఒక్కడే అని కొనియాడారు. టీడీపీ పార్టీని ముందుకు నడిపించే సత్తా ఉన్న నాయకుడిగా మాకు పూర్తి నమ్మకం ఏర్పడిందని, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ అని వ్యాఖ్యలు చేశారు. 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు ఆ రాజ్యసభ ఎంపీలలో స్టాన్ఫోర్డ్ నుంచి చదివిన వాళ్ళు ఎవరు లేరండి. సో వెరీ హైలీ ఎడ్యుకేటెడ్, సో హీ నోస్ వాట్ టు డూ, వెన్ టు డూ ఎవ్రీథింగ్. సో పర్ఫెక్ట్ బ్లెండ్ ఉంది మాకు, ఇట్లా సీనియరు ఇట్లా జూనియరు. వీ హ్యావ్ ఏ అంటే లాంగ్ టర్మ్ విజన్, ఒక ఆలోచన చేస్తే ఫ్యూచర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీకి ఉంది అని చెప్పేదానికి ఒక క్లారిటీ ఉందన్నమాట మా పార్టీలో. అండ్ నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు. అండ్ కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో. అలాగే మన రామ్మోహన్ బాల వివాహాల నిరోధానికి గ్రామ మండల స్థాయిలో బాల వివాహాల నిషేధిత పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటుపై ప్రజల్లో బాల వివాహాల నిరోధంపై విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రజా సమస్యల బాల వివాహాల నిరోధక చట్ట అమలుపై క్షేత్రస్థాయి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ బాల వివాహాల నిరోధక చట్టంలోని ప్రభుత్వ జీవోలోని 31, 39లో ఉన్న అంశాలను క్షుణ్ణంగా చదివి బాల వివాహాల నిరోధకానికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామం, మండల స్థాయిలో బాలల పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేసుకోవాల్సిన చర్యలపై వివరించాలన్నారు. ఇందుకోసం ఆర్డీఓలు, ఎంపీడీఓలు సమావేశాలు నిర్వహించి గ్రామ, మండల స్థాయి కమిటీలు చురుకుగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
బాల్య వివాహాల నిషేధిత చట్టాన్ని అతిక్రమిస్తే 2 సంవత్సరాల జైలు శిక్షతో పాటు ₹1,00,000 జరిమానా విధించే అంశాలపై ప్రజల్లో విస్తృత అవగాహన తీసుకురావాలన్నారు. జిల్లాలో ఇంత పెద్ద ప్రభుత్వ యంత్రాంగం ఉండి 58 బాల్య వివాహాలను ఆపలేకపోయామన్నారు. బాల్య వివాహాలు ఆపడంతో పాటు ఇరు వర్గాల తల్లిదండ్రులను కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు. సచివాలయ, మహిళా, పోలీస్, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారులు, స్వయం సంఘ బృందాలు, పాఠశాలలు, కళాశాలలు సిబ్బంది చురుకుగా పనిచేసి బాల్య వివాహాలను అరికట్టాలన్నారు. జనన, మరణ, వివాహ ధృవీకరణ పత్రాల కోసం కాలు అరిగేలా తిరగకుండా సంబంధిత ఇళ్లకు వెళ్లి నిర్ణీత గడువులోగా ఇచ్చే సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాలని కలెక్టర్ ఆదేశించారు. క్షేత్రస్థాయి అధికారులు బాధ్యత తీసుకొని బాల్య వివాహాలను సమూలంగా అరికట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. బాల్య వివాహాల కేసులను రిజిస్టర్ చేసి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి శిక్ష అమలు పరిస్తే ప్రజల్లో అవగాహన వస్తుందన్నారు. బాల్య వివాహాల నిరోధక చట్టానికి పోలీస్ యంత్రాంగం నుండి పూర్తి సహకారం అందిస్తామని అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు కలెక్టర్కు వివరించారు. గ్రామ స్థాయిలో ఈ చట్టంపై పూర్తి అవగాహన తీసుకొస్తే బాల్య వివాహాల నియంత్రణ వ్యవస్థకు అడ్డుకట్ట వేయించవచ్చన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీ విష్ణుచరణ్, డిఆర్ఓ రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా నల్లమలలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో కామేశ్వరి సమేత మహానందీశ్వరుడికి పల్లకి సేవను వేద పండితులు, అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేద పండితులు రవిశంకర్ అవధాని, ఆంజనేయ శర్మ, నాగేశ్వర శర్మ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను విశేషంగా అలంకరించి స్థానిక అలంకార మండపంలో కొలువు తీర్చారు. అనంతరం గణపతి పూజ, పుణ్యవచానం, అలంకార పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రకారంలో పల్లకి సేవను వైభవంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో భక్తులు తిలకించారు.
అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు ఈ శ్రామ్ పోర్టల్ను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని అసంఘటిత కార్మికులందరూ నమోదు చేసుకునేలా చూడాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భవన కార్మికులు, వలస కార్మికులు, ఇండ్లలో పనిచేసేవారు, వ్యవసాయ కూలీలు, వీధి వ్యాపారస్తులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, మత్స్య కార్మికులు, ఉపాధి వేతనదారులు, లఘు వ్యాపారస్తులు తదితర కార్మికులందరూ ఈ శ్రామ్ పోర్టల్లో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదవశాత్తు ఏదైనా సంఘటనలు జరిగితే ఒక్కొక్క వ్యక్తికి 2 లక్షల రూపాయలు పరిహారం ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 8 మంది కార్మికులు 16 లక్షల రూపాయలను చెల్లించడం జరిగిందన్నారు. ఇంకా 5,20,274 మంది రిజిస్టర్ చేసుకోవాల్సి ఉందని, ఇందుకు సంబంధిత అధికారులందరూ ప్రత్యేక దృష్టి సారించి సంఘటిత కార్మికులను నమోదు చేయించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. నంద్యాల పట్టణంలోని నేషనల్ సీడ్స్ వద్ద ఎం కృష్ణాపురంకు చెందిన వేరుశనగ రైతులు ఆందోళన చేపట్టారు. 2 నెలల క్రితం నేషనల్ సీడ్స్ వారు గోస్పాడు మండలం ఎం కృష్ణాపురంకు చెందిన రైతుల నుంచి సుమారుగా 400 ఎకరాల వేరుశెనగను విత్తనం కోసం కొన్నారు. అయితే ఆ విత్తనాలు కూడా గతంలో వారి నుంచే కొని విత్తనం వేసి తర్వాత పంటను వారికి అప్పచెప్పారు. 400 ఎకరాల పంటను తెచ్చి నేషనల్ సీడ్స్ గోడౌన్లో నిల్వ ఉంచారు. ఇప్పటి వరకు ఎటువంటి మొత్తం చెల్లించకపోవడంతో రైతులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వారి కంపెనీలలో కొనుగోలు చేసిన విత్తనాలు వారికే ఇస్తే కంపెనీ మేనేజరు ఆ వేరుశనగ విత్తనాలు విత్తనానికి పనికిరావని చెప్తున్నారని, ఎటువంటి ప్రాసెసింగ్ చేయకుండా విత్తనానికి పనికిరావని చెప్పడం ఆందోళనగా ఉందని రైతులు వాపోతున్నారు. ప్రాసెసింగ్ చేసిన తర్వాత పనికి రాకుంటే వెనక్కి తీసుకెళ్తామని రైతులు చెబుతున్నా కూడా నేషనల్ సీడ్స్ వారు పట్టించుకోకపోవడంతో రైతు ఆందోళన నిర్వహించారు. ప్రాసెసింగ్ చేసి డబ్బులు ఇప్పించాలి. రైతులకు అన్యాయం చేసిన ఎన్ఎస్ఏ 400 ఎకరాలు ఇచ్చినాం రైతుల వల్ల 10-15 ఏళ్ళగా లెచ్చనాము. ఆ నమ్మకంతో మళ్ళీ ఇప్పుడు కూడా ఎత్తుకొచ్చి ఈ పొద్దు కాదంటే మేము ఏం చేయాలి? మా పరిస్థితి సంచుల బాడి ఏమి, లారీ బాడి ఏమి, మా ఖర్చులేమి, ఒక్కొక్క ఎకరాకి 80,000 70,000 ఖర్చు వస్తుంది. మరి మా పరిస్థితులు ఏమి? ఇప్పుడు ఊరికి చేతులు ఎత్తేసేట మీ సొమ్ము మీరు ఎత్తుకపోరంటే మేము ఏం ఆడికి ఎత్తుకపోయి ఏం చేయాలా? మోసం చేసిన ఎన్ఎస్ఏ అన్యాయం చేసిన ఎన్ఎస్ఏ హలో. నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు ఆత్మకూరు డీఎస్పీ రామాంజీ నాయక్ మరియు నందికొట్కూరు రూరల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం సూచనలతో బ్రాహ్మణ కొట్కూరు గ్రామ శివారులలో నేరాల నియంత్రణకు పోలీస్ యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది. శివారు ప్రాంతాల్లో చట్ట వ్యతిరేక అసాంఘిక కార్యకలాపాలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు డ్రోన్ కెమెరాలను వినియోగించారు. ఇప్పటికే డ్రోన్ కెమెరాలను ఉపయోగించి శివారు ప్రాంతాల్లో పేకాట ఆడుతున్న, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేశారు. ఘటనా స్థలాలకు వెళ్లకుండా ఉన్న చోటే నుంచే నేరాలను పసిగడుతున్నారు. అలాగే బ్రాహ్మణ కొట్కూరు బస్టాండ్ నందు మీటింగ్ కండక్ట్ చేసి ప్రస్తుతం జరుగుతున్న సైబర్ నేరాలపైన మరియు రహదారి భద్రతపై పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా అభిరుచి మధు ఎంపిక, జిల్లాలో కమలం పార్టీని బలోపేతం చేస్తానని హామీ. స్విట్జర్లాండ్ కంపెనీల సీఈఓలతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ, ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం. కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ అంటూ సంచలన ప్రకటన చేసిన మంత్రి టీజీ భరత్. బాల్య వివాహాల నిషేధిత చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. మహానందీశ్వర స్వామి వారి దేవస్థానంలో ఘనంగా జరిగిన శ్రీ స్వామి అమ్మవారి పల్లకి సేవ. అసంఘటిత కార్మికులు ఈ శ్రామ్ పోర్టల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. నంద్యాల పట్టణంలోని నేషనల్ సీడ్స్ వద్ద ఎం కృష్ణాపురంకు చెందిన వేరుశనగ రైతులు ఆందోళన. నంద్యాల జిల్లా బ్రాహ్మణ కొట్కూరులో చట్ట వ్యతిరేక అసాంఘిక కార్యకలాపాలను నియంత్రించేందుకు డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టిన పోలీసులు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.